Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. తెలంగాణ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. విద్యార్థుల ఖాతాల్లోకి స్కాలర్‌షిప్లతో పాటుగా ఫీజు రియంబర్స్‌మెంట్లను విడుదల చేయనుంది ప్రభుత్వం. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి అమలు కానున్నాయి ఈ స్కాలర్‌షిప్ల విడుదల కార్యక్రమం. ప్రధానంగా విద్యార్థుల అకౌంట్లోకి డబ్బులు వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అడ్మిషన్ సమయంలో ఫీజులు వసూలు చేయవద్దని ప్రైవేటు కాలేజీలకు సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు అకౌంట్లో పడ్డాక విద్యార్థులే చెల్లిస్తారంటూ కూడా ప్రభుత్వం తెలిపింది. తాజాగా ప్రభుత్వం జారీ చేసినటువంటి ఈ కీలకమైనటువంటి ఆదేశం వెనుక ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి మరి ముఖ్యంగా కాలేజీ యాజమాన్యాలకి చెల్లించాల్సినటువంటి విధానానికి సంబంధించి కూడా లోటుపాట్లను సరిచేసేటువంటి విధానంలోనే ఇలాంటి చర్యలు తీసుకున్నట్లుగా ప్రభుత్వం తెలిపింది. ప్రధానంగా ప్రైవేటు కాలేజీలకు సంబంధించి కూడా ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. అడ్మిషన్ల సమయంలో ఫీజులు వసూలు చేయవద్దని, ఫ్రీ అడ్మిషన్కి సంబంధించినటువంటి ప్రక్రియ చేపట్టాలంటూ కూడా ప్రభుత్వం కీలకమైనటువంటి హుకుం జారీ చేసినట్లుగా తెలుస్తుంది. మొత్తం మీద విద్యార్థులకు సంబంధించినటువంటి అకౌంట్లోనే ఇకపైన డబ్బులు వేయాలంటూ కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి ఇది అమల్లోకి రానుంది. ప్రధానంగా స్కాలర్షిప్లతో పాటుగా ఫీజు రియంబర్స్మెంట్ పూర్తి స్థాయిలో మాత్రం విద్యార్థుల ఖాతాల్లోకి ఇకపైన జమ కానున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, చెప్పండి, ఇప్పటివరకు కాలేజీ యాజమాన్యాలకి కాలేజీ అకౌంట్లకి పడినటువంటి స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్లు ఇకపైన విద్యార్థుల ఖాతాలకు మళ్లించనుంది ప్రభుత్వం. ఎలా చూడొచ్చుంటారు? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా ఎట్టకేలకు ఏదైతే తెలంగాణలో చాలా రోజుల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి ఈ అంశం అయితే ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం కోసం అయితే ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026-27 విద్యా సంవత్సరం నుండి మరి స్కాలర్షిప్లు, ఎంటీఎఫ్ ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించినటువంటి ఆర్టీఎఫ్ నిధులు అయితే నేరుగా విద్యార్థుల బ్యాంక్ అకౌంట్ లోకే జమ చేయాలని అయితే నిర్ణయించుకున్న పరిస్థితి కనుక అయితే ఇది గతంలో కాలేజీల ఖాతాల్లో జమ చేసే విధానం ఉండేది. ప్రస్తుతం ఆధార్ అనుసంధానమైనటువంటి విద్యార్థులు బ్యాంకు ఖాతాల్లోకి డైరెక్ట్ గా మరి బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డెబిటీ ద్వారా జమ చేస్తారు. అదే గతంలో ఏదైతే కాలేజీలకు ఉన్నటువంటి అంటే కాలేజీలకి నేరుగా ఉండేది, సో ఇప్పుడు మాత్రం నేరుగా విద్యార్థి అకౌంట్ కే మరి డబ్బులు వెళ్తాయి. దాని తర్వాత డబ్బులు తీసుకొచ్చి మరి కాలేజీలలో కట్టే అవకాశం ఉంటుంది. అయితే గతం నుంచి కూడా అంటే గతంలో అడ్మిషన్ సమయంలో పెద్ద ఎత్తున ఈ ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి చాలా మంది మరి ఫీజు రియంబర్స్మెంట్ రాగానే మేము డబ్బులు కట్టేస్తామంటూ ఎంత చెప్పినా కానీ ఇటు అంటే ఫీజు రియంబర్స్మెంట్ రాక మరి అటు విద్యార్థులు ఇబ్బంది పడ్డారు, అటు కాలేజీకి సంబంధించినటువంటి యాజమాన్యం కూడా ఇబ్బంది పడిన పరిస్థితి కనబడుతున్నాయి. ప్రస్తుతం అయితే ఒక హుకుం కూడా జారీ చేశారు. ఈసారి ఖచ్చితంగా ఇప్పుడు జూన్ నెలలో ఓపెన్ అయ్యేటువంటి ఏదైతే కాలేజీలు కావచ్చు ఇవన్నీ కూడా ఉన్నాయో కాలేజీలకు సంబంధించినటువంటి వ్యవహారంలో వాళ్ళు ఏదైతే ఈ ఫ్రీ అడ్మిషన్ ని ఫస్ట్ అడ్మిషన్ తీసుకోవాలి. దాని తర్వాత వాళ్ళు డబ్బులు రాగానే మరి ఏదైతే ఈ ఫీజు రియంబర్స్మెంట్ మేము ఏదైతే ప్రభుత్వం వేస్తుందో ఆ డబ్బులు వేసిన తర్వాత మరి వాళ్ళు కాలేజీలకు నేరుగా డబ్బులు చెల్లిస్తారంటూ కూడా మరి హుకుం జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ మొత్తం ఈ ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ మరియు దివ్యాంగ విద్యార్థులందరికీ కూడా ఇవి వర్తించనున్నాయి. సత్య, ఇంత ముందు వరకు అంటే ప్రభుత్వం నుంచి డైరెక్ట్ కాలేజ్ యాజమాన్యాలకే ఫీజులు స్కాలర్షిప్ కి దీనికి సంబంధించి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండేది. ఒకవేళ కాలేజెస్ నుంచి ప్రభుత్వానికి సరైనటువంటి స్పందన రాని సమయంలో సో విద్యార్థులు మీరు కట్టాల్సిందే, స్కాలర్షిప్ రాలేదు అనేటువంటి ఒక కాంట్రవర్సీ జరిగేది. కానీ ఇప్పుడు డైరెక్ట్గా విద్యార్థుల్ని ఇన్వాల్వ్ చేయడం వల్ల ఒకవేళ ప్రభుత్వం ఆలస్యంగా ఫీజులను మంజూరు చేస్తే విద్యార్థులు కట్టలేక ఇబ్బందులు పడేటువంటి అవకాశం లేదంటారా? ఈ కోణంలో కూడా దీంట్లో కొంతవరకు ఉంది. సో దీని మీద ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? డెఫినెట్ గా ముందస్తు ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఈ ముందస్తుకు సంబంధించినటువంటి అడ్మిషన్ ఉంటుందో ఆ అడ్మిషన్ ఫ్రీ అడ్మిషన్ చేయాలి. వాళ్ళు ప్రభుత్వం నుంచి అమౌంట్ రాగానే మీకు జమ చేస్తారు. సో మీరు వాళ్ళని ఒత్తిడి పెట్టేది లేదంటూ కూడా హుకుం జారీ చేసింది. ఎందుకంటే ఈసారి కొంత రేవంత్ రెడ్డి పాలనలో కొన్ని విద్యా మార్పులు తీసుకురానున్నారు. ఖచ్చితంగా 2026-27 విద్యా సంవత్సరంలో కీలక మార్పులు అంటే ఇటు కాలేజీలే కాకుండా ఇటు స్కూళ్లలో కూడా కీలక మార్పులు అనేవి రాబోతున్నాయి అనేది స్పష్టంగా అర్థమవుతుంది సిరాజ్. దాంతో పాటు ఇప్పుడు ఎవరైతే న్యూ అడ్మిషన్ తీసుకుంటారో వాళ్లకు ఈ ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిన తర్వాత మీకు ఫీజు కడతారు. అప్పటి వరకు మీరు అసలు అడగొద్దంటూ కూడా మరి ప్రభుత్వం హుకుం జారీ చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా మరి కాలేజీలు కూడా మాట వినే అవకాశం ఉంటది. అయితే
ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్నటువంటి ఏదైతే బకాయిలు ఉన్నాయో 161 కోట్ల స్కాలర్షిప్ అనేది బకాయి ఉంది. దాంతో పాటు గిరిజన విద్యార్థులకు సంబంధించి కూడా దాదాపు 565 కోట్ల పైన మరి నిధులు ఉత్తర్వులు జారీ చేయడానికి, అంటే ఈ నిధులు అటు స్కాలర్షిప్లేమో 161 కోట్లు, దాంతో పాటు ఈ గిరిజన విద్యార్థులకు సంబంధించినటువంటి ఏదైతే మొత్తం కూడా ఈ హాస్టల్స్ కావచ్చు ఇతరతర ఉన్నాయో వాటికి సంబంధించి కూడా 565 కోట్ల పైన మరి అన్ని కూడా మంజూరు చేసిన పరిస్థితి కనబడుతోంది. దీనికి కొంత లిమిట్ పెట్టారు సిరాజ్. ఏదైతే ఉత్తీర్ణత శాతం ఏదైతే ఉంటుంది, అంటే కాలేజీలకు ఎవరు సరిగా వెళ్తున్నారు, ఇక్కడ ఒకవేళ మీరు కాలేజీకి వెళ్ళనిచో ఖచ్చితంగా ఈ స్కాలర్షిప్ అనేది రాదు, ఫీజు రియంబర్స్మెంట్ అనేది రాదు. ఆ కండిషన్ అయితే పెట్టారు. కొత్తగా ఆ కండిషన్ దాంట్లో చేర్చారు. ఎందుకంటే మీకు ఉత్తీర్ణత శాతం కరెక్ట్ గా ఉంటేనే ఆ స్కాలర్షిప్ అనేది ఉంటుంది అంటూ కూడా మరి ప్రభుత్వం ఇక్కడ ఒక మెలిక పెట్టిన పరిస్థితి కనబడుతోంది. సో మరి చూడాలి ఏ రకంగా ఉండబోతుంది, కాలేజీలు దీన్ని ఎలా స్పందిస్తాయి. దాంతో పాటు నిజంగా మరి ఈసారైనా మరి ఈ ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించినటువంటి డబ్బులు వేసేనా జూన్ జూలై మాసంలో మరి వేసేనా ప్రభుత్వం అనేది కూడా చూడాల్సిన అవసరం. ఎస్ రైట్ సత్య, థ్యాంక్ యూ. మొత్తం మీద తెలంగాణ విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. విద్యార్థుల ఖాతాల్లోనే ఇకపైన స్కాలర్షిప్లతో పాటుగా ఫీజు రియంబర్స్మెంట్లు పడనున్నాయి. ఇప్పటి వరకు కాలేజీ యాజమాన్యాలకి కాలేజీ ఖాతాలకు వెళ్ళినటువంటి స్కాలర్షిప్లు ఇకపైన విద్యార్థులకే మళ్లించేటువంటి యోచనలో ప్రభుత్వం ఉంది. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే దీన్ని అమలు చేయనుంది ప్రభుత్వం. అయితే ప్రధానంగా విద్యార్థుల అకౌంట్లోనే డబ్బులు వేయాలంటూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా అడ్మిషన్ సమయంలో ఫీజులు వసూలు చేయవద్దంటూ కూడా ప్రైవేటు కాలేజీలకు సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. అకౌంట్లో డబ్బులు పడ్డాక విద్యార్థులే చెల్లిస్తారంటూ కూడా ప్రభుత్వం తెలిపింది. గతంలో పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి సరైనటువంటి స్కాలర్షిప్లు మరియు ఫీజు రియంబర్స్మెంట్లు రాలేదు అంటే విద్యార్థుల దగ్గర నుంచి కూడా చెల్లించుకున్నటువంటి వైనా మనం చూసాం. విద్యార్థుల దగ్గర నుంచి ముక్కు పిండి వసూలు చేసుకున్నటువంటి వైనాన్ని మనం చూసాం. కానీ ఈసారి నుంచి అలాంటి దానికి అవకాశం లేకుండా ప్రభుత్వమే పూర్తి స్థాయిలో మాత్రం విద్యార్థుల అకౌంట్లో వెళ్ళనుంది. మరోవైపు ఎవరైతే విద్యార్థులు సక్రమంగా కాలేజీలకు హాజరవుతారో వారి అటెండెన్స్ పర్సంటేజ్ ఆధారంగా కూడా దీన్ని చెల్లించేటువంటి యోచనలో కనబడుతుంది. ఇంతకుముందు వరకు ఆల్మోస్ట్ విద్యార్థులు కాలేజీకి వెళ్ళక లేకపోయినా కానీ పూర్తి స్థాయిలో మాత్రం ఆల్మోస్ట్ విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం కూడా కాలేజీ యాజమాన్యాలకు వెళ్ళేది. ఇలాంటి అక్రమాలకు కొంతవరకు అడ్డుకట్ట వేసేటువంటి యోచనలో కూడా ప్రభుత్వం కనబడుతుంది. కాలేజీలకు వెళ్ళేటువంటి విద్యార్థులకు మాత్రమే ఇకపైన ఫీజు రియంబర్స్మెంట్ను జమ చేయనుంది ప్రభుత్వం.